Hi dear students, in today's class we are going to discuss one of the important questions from second chapter of junior intermediate, that is periodicity and periodic properties. This is one of the important 8 marks questions. So first you write down the question. Already you have written now, so no problem. Just for those who are watching this video, for them I am giving the question. What is periodicity? What is periodicity? How the following periodic properties varies in groups and periods? అంటే ఏంటి పీరియాడిసిటీ అంటే ఏంటి? మన క్వశ్చన్లో మొత్తం 2 పార్ట్స్ ఉన్నాయి. పీరియాడిసిటీ అంటే ఏంటి? పీరియాడిసిటీ. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పీరియాడిసిటీ. పీరియాడిసిటీ అంటే ఏంటి? అసలు పీరియాడిక్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, అవి పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్లోను పీరియడ్స్లోను ఎలా వేరీ అవుతాయి, ఎలా చేంజ్ అవుతాయి అనేది చూద్దాం. మనం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నాం అనుకోమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్లో కూడా మనకి స్కూల్లో కూడా పీరియడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. అలా ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో టోటల్ 8 పీరియడ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ పీరియడ్ టు 8th పీరియడ్స్. మళ్ళీ ఈరోజు అయిపోయిన తర్వాత టుమారో అగైన్ స్కూల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ పీరియడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 8 పీరియడ్స్ అగైన్ డే ఆఫ్టర్ టుమారో again. That means same thing is happening again and again in a certain time interval కదా. ఒక నిర్దిష్టమైన సమయంలో ఒకే విషయము మరలా రిపీటెడ్గా జరుగుతుంది. అలా రిపీటెడ్గా జరిగేటువంటి వాటిని మనము పీరియడ్స్ లేదా పీరియాడిసిటీ అంటాం. అలానే మనం పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే పీరియాడిక్ టేబుల్లో పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్లో కొన్ని ప్రాపర్టీస్ రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. అలాంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా 4 ప్రాపర్టీస్ గురించి మాత్రమే చెప్పుకుంటాం. ఏంటి ఆ 4 ప్రాపర్టీస్ మనకు ఆ క్వశ్చన్లో ఇచ్చింది? ఫస్ట్ ప్రాపర్టీ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్. అసలు పీరియాడిసిటీ డెఫినేషన్ రాసుకున్నారు కదా నిన్న. సో ఎవరైతే రాసుకోలేదో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, రాసుకోండి. ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ which are repeated after certain interval. The properties of elements which are repeated after certain interval లేదా certain time interval are called periodic properties. ఒక certain interval టైంలో ఒక సర్టెన్ ఇంటర్వల్లో ఏ ప్రాపర్టీస్ అయితే రిపీటెడ్గా జరుగుతాయో వాటిని మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. వాటిలో ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ మనం డిస్కస్ చేసుకోబోయేది అటామిక్ రేడియస్. దీన్ని అటామిక్ సైజ్ అని కూడా అంటాం. తెలుగులో దీన్ని పరమాణు వ్యాసార్థం అని లేదా పరమాణు పరిమాణం, సైజ్ అంటే పరిమాణం అని అంటాం. ఓకే, వాట్ ఈజ్ అటామిక్ రేడియస్? సో మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. యాటమ్ అనేది ఒక స్పెరికల్ షేప్లో తీసుకుంటే దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది. మధ్యలో న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుందమ్మా? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఏం తిరుగుతుంటాయి? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్స్ అకార్డింగ్ టు బోర్స్ మోడల్, రైట్? ఇప్పుడు మనం ఇది ఒక యాటమ్ అనుకుంటే యాటంలో న్యూక్లియస్ నుంచి చివరి ఎలక్ట్రాన్ వరకు, లాస్ట్ ఎలక్ట్రాన్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ లోపల మనకి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, ఇలా చాలా ఆర్బిట్స్ ఉన్నాయనుకుందాము. ఇది ఆ యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్లో లాస్ట్ ఎలక్ట్రాన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అంటాం. ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్ నుంచి మధ్య ఉండే ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్నే మనము అటామిక్ రేడియస్ అంటాం. అటామిక్ రేడియస్ లేదా అటామిక్ సైజ్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. ద ఎలక్ట్రాన్ క్లౌడ్ అని కూడా అంటారు క్లియర్గా చెప్పాలంటే. సో అంత డీటెయిల్గా ఏం అవసరం లేదు. వాట్ ఈజ్ అటామిక్ రేడియస్? ఈజ్ అ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఒక పరమాణువులో కేంద్రకము నుండి చివరి ఎలక్ట్రాన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అంటాం కదా. చివరి ఎలక్ట్రాన్ ఏమంటాం తెలుగులో? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏమంటాము? లాస్ట్ ఎలక్ట్రాన్, చివరి ఎలక్ట్రాన్. ఓకే, ఆ చివరి ఎలక్ట్రాన్కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్నే అటామిక్ రేడియస్ అంటాం. ఇప్పుడు ఈ అటామిక్ రేడియస్ పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఉంటాయి కదా, నిన్న చూసాం కదా, గ్రూప్స్ అండ్ పీరియడ్స్.
గ్రూప్స్లో ఈ అటామిక్ రేడియస్ ఎలా మారుతుంది, ఎలా వేరీ అవుతుంది, అలానే పీరియడ్స్లో ఎలా వేరీ అవుతుంది అనేది ఇక్కడ టాపిక్ అనమాట. సో ఫస్ట్ మనం గ్రూప్స్ తీసుకున్నాం. అంటే జనరల్గా గ్రూప్స్లో పీరియడ్స్లో ఈ అటామిక్ రేడియస్ అనేది పెరగడము తగ్గడం జరుగుతుంది. గ్రూప్స్లో పెరుగుతుందా తగ్గుతుందా, అయితే ఎందుకు, అలానే పీరియడ్స్లో పెరుగుతుందా తగ్గుతుందా, అయితే ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ హౌ ద అటామిక్ రేడియస్ వేరీ ఇన్ గ్రూప్స్ అనేది చూద్దాం. సో దీనికోసం మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి లెట్స్ టేక్ ఎనీ వన్ గ్రూప్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఐడియా ఉందమ్మా. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఓకే, సీజియం వరకు చాలు. ఈజ్ ఇట్ విజిబుల్ the camera? Visible, right. Cesium, francium is also there. Okay, now hydrogen outermost electronic configuration, 1s1. That means in hydrogen one electron is present in first orbit, the 1s1. Okay, in 10th class you have studied about NLX method. N means principal quantum number that represents orbit. ఫస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. మనం ఒక యాటమ్ తీసుకుంటే ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇది ఫస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. అలానే లిథియం తీసుకున్నాం అనుకుమ్మా, 1s2 2s1. సెకండ్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, 2s1. సెకండ్ ఆర్బిట్లో లాస్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. అంటే లిథియంకి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది సెకండ్ ఆర్బిట్లో. ఇప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆర్బిట్ సైజ్ ఎక్కువ ఉందా, సెకండ్ ఆర్బిట్ సైజ్ ఎక్కువ ఉందా? సెకండ్ ఆర్బిట్. అంటే హైడ్రోజన్ కంటే లిథియం పెద్దది కదా, హైడ్రోజన్ కంటే లిథియం పెద్దది. బికాస్ ఇన్ లిథియం ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విచ్ ఆర్బిట్? ఇన్ లిథియం ద outer most electron present in second orbit, but in hydrogen it is in first orbit. So hydrogen is smaller in size, whereas lithium is little larger in size. Next come to sodium. If you go to sodium and it sees electronic configuration, then 1s2 2s2 2p6 3s1. Where the outermost electron present in sodium? Sodium lo last electron ekkada undi? Third orbit lo undi, 3s1. First orbit, 2s2 2p6 ante second orbit, 3s1 ante third orbit. Third orbit lo oka electron undi. Oka vishayam gurtu pettukondi, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లో అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్లో అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలానే 13th గ్రూప్లో అయితే 3, 14th గ్రూప్లో అయితే 4, అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ గ్రూప్ కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్ అంటే చివరి కక్ష. ఓకే, చివరి కక్షలో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. ఎవరికైనా ఈ కెమెరా అడ్డం వచ్చి కనపడకపోతే మీరు పక్కకి అడ్జస్ట్ అవ్వండి. ఓకే, రైట్. ఫస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్లో, లిథియంలో సెకండ్ ఆర్బిట్, అలానే సోడియంలో థర్డ్ ఆర్బిట్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ 3s1. అండ్ నెక్స్ట్ యూ కెన్ సే ఐ థింక్ వాట్ అబౌట్ పొటాషియం? ఇన్ పొటాషియం వేర్ ద outer most electron would be 4s1. No need to write all these things again. 1s1 2s1 3s1 4s1. And what about rubidium? 5s1. Okay, next 6s1, next 7s1. What do you observe from this? What do you observe? In a group, you take any group. See here, out of 18 groups I have taken first group. In this first group, when we move from top to bottom, పై నుంచి క్రిందికి మూవ్ అయ్యే కొద్దీ ఫస్ట్ ఎలిమెంట్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లో ఉంది. అదే సెకండ్ ఎలిమెంట్లో సెకండ్ ఆర్బిట్లో ఉంది, థర్డ్ ఎలిమెంట్లో థర్డ్ ఆర్బిట్లో ఉంది. అంటే ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి మనం వచ్చేటప్పుడు దాని సైజ్ ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది సైజు? ఆర్బిట్ పెరిగింది కదా. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, అంటే ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఉండేటువంటి ఆర్బిట్ నంబర్ పెరిగింది. Due to increase in the number of the orbit, the size of the atom also increases. So simply what you can say, groups lo atomic size top to bottom increase avutunda decrease avutunda? Increase avutundi. So what we can say, in a group from top to bottom atomic size increases. What is the reason for increasing atomic size?
డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ద ఆర్బిట్. ఓకే, ఆర్బిట్ యొక్క నంబర్ పెరగడం వల్ల సైజు కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఆల్, వెరీ సింపుల్ ఇన్ అ గ్రూప్. నెక్స్ట్ కమ్ టు పీరియడ్స్. వాట్ అబౌట్ అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్స్? పీరియడ్స్లో ఎలా ఉంటుంది? పీరియడ్స్లో మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక పీరియడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. లెట్స్ టేక్ సెకండ్ పీరియడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సెకండ్ పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్ మీరు పీరియాడిక్ టేబుల్ చూసినట్టయితే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకే, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ సెకండ్ పీరియడ్. ఓకే, ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మనం దీన్ని డిస్కస్ చేసుకోవడం ముందు చిన్న కాన్సెప్ట్ చెప్పుకోవాలి. సో మళ్ళీ నేను బ్యాక్ వస్తాను. ఇది ఇక్కడ చూడండి మా, న్యూక్లియస్ ఇది కేంద్రకం. న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. గుడ్. ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఆ రెండింటికి మధ్య ఏముంటుంది? ఎలాంటి ఫోర్స్ ఉంటుంది? అట్రాక్టివ్ ఫోర్సా, రిపల్సివ్ ఫోర్సా? నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్, పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్. వాట్ టైప్ ఆఫ్ ఫోర్స్ విల్ బి దేర్ బిట్వీన్ దీస్ టూ? అట్రాక్టివ్ ఫోర్స్, అంటే ఆకర్షణ బలం ఉంటుంది. ఇవి రెండు ఆకర్షించుకుంటూ ఉంటాయి. న్యూక్లియస్ ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రాన్ను తన వైపుకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దిస్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ ఆల్వేస్ ట్రై టు పుల్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా? రైట్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు లిథియం చూద్దాం మనం. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ పీరియడ్. వాట్స్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లిథియం? 1s2 2s1. 2s1. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ అవుటర్మోస్ట్ షెల్ ఆఫ్ లిథియం? లిథియం యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? అవుటర్ మోస్ట్ షెల్ ఎలా తెలుసుకుంటామమ్మా? ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్. ఏదైతే లాస్ట్ ఆర్బిటో అదే అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఇప్పుడు మన బెంచెస్ ఉన్నాయి కదా క్లాస్లో, ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్. లాస్ట్ బెంచ్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అవుటర్ మోస్ట్ బెంచ్ అనుకోవచ్చు అలా. రైట్, ఇప్పుడు ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. అది వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ దట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్? అవుటర్ మోస్ట్ ఆర్బిట్ యొక్క నెంబర్ ఎంత? 2. ఇంకొక విషయం ఏంటంటే మనం తీసుకుంది ఏ పీరియడ్ అమ్మా? సెకండ్ పీరియడ్. సెకండ్ పీరియడ్ అంటేనే అవుటర్ మోస్ట్ షెల్ సెకండ్ అని, అంతే. సెకండ్ పీరియడ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్కి కూడా అవుటర్ మోస్ట్ ఆర్బిట్ సెకండే అవుతుంది. దాన్ని మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే క్లారిటీ వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మన క్లాస్ రూమ్లో సెకండ్ బెంచ్ ఉంది. సెకండ్ బెంచ్ ఉంది, కొంచెం ఇప్పుడు ఉన్న బెంచెస్ కంటే కొంచెం పెద్దదే అనుకుందాం. సెకండ్ బెంచ్ ఉంది. ఆ సెకండ్ బెంచ్లో ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. ఓకే, రైట్. ఒకరున్నప్పుడు బెంచ్ మీద ఫ్రీగా ఉంటారు కదా, హాయిగా ఇష్టం వచ్చినట్టు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇప్పుడు నెక్స్ట్ బెరీలియంకి వెళ్దాం. 1s2 2s2. బెరీలియం అవుటర్ మోస్ట్ షెల్, సెకండ్ షెల్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దే? 2 ఎలక్ట్రాన్స్. అంటే సెకండ్ బెంచ్లో ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 2 అయ్యారు. ఇంతకుముందు ఒక్కడే ఉన్నాడు లిథియంలో కదా, ఇప్పుడు 2 అయ్యారు సెకండ్ బెంచ్లోనే. సెకండ్ ఆర్బిట్లోనే 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. తర్వాత బోరాన్కి వద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. 2p1. Any one of you please tell me how many electrons are there in second orbit, outermost orbit of boron? First orbit 2 electrons. In second orbit how many electrons are there? 3. Very good. 2 electrons in s, 1 electron in p. 2s2 2p1. 3 electrons ఉన్నాయి కదా మొత్తం. ఇంత ఫస్ట్ లిథియంలో 1 ఎలక్ట్రానే ఉంది ఆ బెంచ్, అంటే ఫస్ట్ సెకండ్ ఆర్బిట్లో. బెరీలియంకి వచ్చేటప్పటికి 2 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. ఆ తర్వాత 3 అయ్యాయి. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వీటి అటామిక్ నెంబర్స్ కూడా మీ అందరికి తెలుసు. లిథియం 3, బెరీలియం 4, బోరాన్ 5, 6, 7, 8, 9, ఇది 10, నియాన్ 10. ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి మూవ్ అవుతున్నామో, లిథియం అటామిక్ నెంబర్ 3 అంటే అర్థం ఏంటి? దీంట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఫస్ట్ షెల్, 1 ఎలక్ట్రాన్ ఇన్ సెకండ్ షెల్. బెరీలియం 4 ఎలక్ట్రాన్స్, అటామిక్ నెంబర్ 4. 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఫస్ట్ షెల్, 2 ఎలక్ట్రాన్స్ ఇన్ సెకండ్ షెల్. ఇంకొక విషయం, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పెరిగింది కదా, 3 నుంచి 4కి వచ్చింది కదా. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పెరుగుతుందో దాంతోపాటు దాని న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ కూడా పెరుగుతాయి, అంతే కదా. అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్ అంటేనే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ అని అర్థం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రోటాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి.
నెక్స్ట్ కార్బన్కి వెళ్ళండి. కార్బన్కి వెళ్తే 6 కదా, ఇంకొక ఎలక్ట్రాన్ పెరుగుతుంది. నేను ఇది కంప్లీట్గా రాయట్లేదు, కింద రాస్తున్నాను చూడండి. 1s2 అన్నిటికీ కామన్గా ఉంటుంది. 1s2 పోతే 2s2 2p2 కార్బన్ కాన్ఫిగరేషన్. 2s2 2p2 1s2 కూడా చూడండి. 1s2 2s2 2p2 మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇప్పుడు మనం కాన్సెప్ట్కి వద్దాం. ఇంకా అలానే మనం అన్నిటికీ రాయొచ్చు. ఒక పీరియడ్లో మనము 1 ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి మూవ్ అయ్యేటప్పుడు, లెఫ్ట్ టు రైట్ కదా, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు మనకు ఇక్కడ 2 విషయాలు గమనించాలి. న్యూక్లియస్లో ప్రోటాన్స్ పెరుగుతాయి, అంతే కదా. లిథియం అటామిక్ నెంబర్ 3 అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయమ్మా? 3 ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఫస్ట్ షెల్, 1 ఎలక్ట్రాన్ ఇన్ సెకండ్ షెల్. బెరీలియంలో మీరు చెప్పాలి, బెరీలియంలో 4 protons in the nucleus and 4 electrons total. Out of 4 electrons, 2 electrons in first shell, 2 electrons in second shell. What about boron? 5 protons in the nucleus. And out of electrons also 5, no? Out of 5 electrons, 2 electrons in first shell, 3 electrons in second shell. So if you observe carefully, from element to element, సెకండ్ షెల్లో ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ పెరుగుతూ వస్తుంది అని కదా. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను మీకు, ఒక బెంచ్లో ముందు ఒకడే ఉన్నాడు, ఆ తర్వాత 2 అయ్యారు, ఆ తర్వాత 3 అయ్యారు. అలా ఒకే బెంచ్లో స్టూడెంట్స్ యొక్క నంబర్ పెరిగే కొద్దీ ఆ స్టూడెంట్స్కి మధ్య వాళ్ళు కన్వీనియంట్గా ఫీల్ అవుతారా లేకుంటే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారా? డిస్కంఫర్టే కదా. అంటే స్టూడెంట్స్ యొక్క నంబర్ పెరిగే కొద్దీ అరే నువ్వు జరుగు, అటు జరుగు, నువ్వు జరుగు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను ఇక్కడ అని వాళ్ళ మధ్య రిపల్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అలానే ఒకే ఆర్బిట్లో, సెకండ్ ఆర్బిట్లోనే చూడండి, ఇది న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్లోనే 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్, ఇలా ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్కి మధ్య రిపల్షన్ బాగా ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్కి మధ్య రిపల్షన్ ఎక్కువ అవుతుందో, ఇక్కడ లోపల న్యూక్లియస్ ఉంటుంది కదా, ఆ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ని ఈజీగా తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ను ఎల్లప్పుడూ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ఎవరు? న్యూక్లియస్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్కి గిట్టట్లేదో, ఎప్పుడైతే అవి రిపల్షన్ చేసుకుంటున్నాయో, వాటిని అట్రాక్ట్ చేయడానికి న్యూక్లియస్కి ఒక మంచి అవకాశం దొరుకుతుంది, అంతే కదా. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, ఫ్రెండ్సే గొడవ పడుతుంటే వాళ్ళకి ఎనిమి ఉంటాడు ఒకడు, వాడికి ఇంకా హ్యాపీ, వాళ్ళని ఇంకా విడగొట్టేసి దూరం చేసేస్తాడు. సో సిమిలర్లీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే అదే ఆర్బిట్లో, సెకండ్ ఆర్బిట్ అంటే చిన్న ఆర్బిట్ కదమ్మా, చిన్న ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ పెరుగుతుందో న్యూక్లియస్ ఆ ఎలక్ట్రాన్స్ని ఈజీగా తన వైపుకు పుల్ చేస్తుంది. దానివల్ల సైజ్ ఏమవుతుంది? అటామిక్ సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ వైపుకు లాగబడతాయి. Nucleus is attracting electrons towards itself. Then what happened to its size? Decreases. Very good. So lithium నుండి మనం బెరీలియంకి వచ్చేటప్పుడు సైజ్ కొద్దిగా తగ్గుతుంది. మనం చూస్తే సార్ లిథియం అటామిక్ నెంబర్ 3, బెరీలియం 4 కదా, అటామిక్ నెంబర్ పెరిగింది కదా సార్, అటామిక్ నెంబర్ పెరిగితే సైజ్ కూడా పెరగాలి కదా అనే డౌట్ వస్తుంది. కానీ అలా జరగదు. ఎందుకు జరగదంటే అటామిక్ నెంబర్ పెరుగుతుంది. అటామిక్ నెంబర్ పెరిగిందంటే అర్థం ఏంటి? న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ యొక్క నంబర్ పెరిగింది. ఎప్పుడైతే ప్రోటాన్స్ యొక్క నంబర్ పెరిగిందో అది ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఈజీగా లాగేస్తుంది కదా, అట్రాక్ట్ చేస్తుంది కదా. మరి ఎలక్ట్రాన్స్ కూడా పెరిగాయి, కానీ పెరిగినటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయి? అదే ఆర్బిట్లో ఉన్నాయి. అదే ఆర్బిట్లో ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్కి మధ్య రిపల్షన్ పెరిగింది. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రాన్స్కి మధ్య రిపల్షన్ పెరిగింది, న్యూక్లియస్ యొక్క పవర్ పెరిగింది. దానివల్ల ఏమవుతుంది? న్యూక్లియస్ ఈజీగా ఎలక్ట్రాన్స్ను తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల సైజు తగ్గుతుంది. లిథియం టు బెరీలియం తగ్గుతుంది, బెరీలియం టు బోరాన్ తగ్గుతుంది, బోరాన్ టు కార్బన్. అలా స్లోలీ అటామిక్ సైజ్ డిక్రీజెస్. ఓకే, సో స్మాల్ క్వశ్చన్ టు యూ. ఇక్కడ నియాన్ని పక్కన పెట్టేసేనమ్మా, ఇది నోబెల్ గ్యాసెస్, వాటి యొక్క సిచ్యువేషన్ అంటే వాటి సందర్భం వేరు, అది వచ్చినప్పుడు చెప్పుకుందాము. ఫ్లోరిన్ వరకు చూడండి. ఫ్రమ్ లిథియం టు ఫ్లోరిన్ atomic size what happens? Gradually increases or decreases? Gradually decreases. And among the elements of second period లో ఉండే ఎలిమెంట్స్లో
అన్నిటికంటే పెద్దదేది, అన్నిటికంటే చిన్నదేది చెప్పగలరా? లిథియం ఈజ్ లార్జర్ వెరాజ్ ఫ్లోరిన్ ఈజ్ అ స్మాలెస్ట్. ఈ పీరియడ్లో ఏదైనా ఒక పీరియడ్ తీసుకున్నప్పుడు ఆ పీరియడ్లో ఫస్ట్ ఎలిమెంట్ లార్జర్గా ఉంటుంది, లాస్ట్ ఎలిమెంట్ స్మాలర్గా ఉంటుంది. ఎందుకని? పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు అటామిక్ సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. ఈ వర్డ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకు అంటే ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, ఈ అటామిక్ రేడియస్ గ్రూప్స్లోను పీరియడ్స్లోను ఎలా వేరీ అవుతుంది అనే విషయాన్ని మనం ఎలా రాయాలి? సింపుల్. ఫస్ట్ అటామిక్ రేడియస్ డెఫినేషన్ రాస్తాము. ఏంటి అటామిక్ రేడియస్ డెఫినేషన్? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు outer most shell, outermost orbit లేదా outermost electron, that is atomic radius. And how atomic radius changes or varies in group లో ఎలా వేరీ అవుతుంది? in a group from top to bottom atomic radius increases. What is the reason for that? Due to increase in the orbit number increase అవుతుంది. ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఆర్బిట్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందో న్యూక్లియర్ ఫోర్స్ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ మీద న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఆర్బిట్ మీద కొంత తగ్గుతుంది. ఎందుకంటే దూరం వెళ్ళే కొద్దీ న్యూక్లియస్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్ మీద అనేది తక్కువగా ఉంటుంది, దూరం వెళ్ళిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ పీరియడ్లో తీసుకున్నట్టయితే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ని ఈజీగా తన వైపు పుల్ చేయడం వల్ల స్లోలీ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. ఈ 2 పాయింట్స్ రాయాలి అటామిక్ రేడియస్ గురించి.